మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పార్టీలు మారినంత మాత్రాన చేసిన అభివృద్ధి నిజం కాకుండా పోతుందా? యాసంగికి సాగునీళ్లు లేవు అనడం ప్రభుత్వ అసమర్థత. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేని రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ది. 90% పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన 10% పూర్తి చేయలేని అసమర్థత ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. సాగునీరు కోసం, రైతు రుణమాఫీ కోసం, రైతు భరోసా కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. యాసంగి సీజన్లో ఉమ్మడి పాలమూరులో ప్రాజెక్టుల ద్వారా సాగునీరు ఎలా ఇస్తారో రైతులకు ముందే తెలిపాలి. రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. 35 రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలు పడితే పైనుండి వరద రావటం వల్ల వందల టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. నీళ్లు ఎలా ఒడిసి పట్టుకోవాలో తెలియదు. ఇరిగేషన్ బోర్డు సమావేశం పెట్టకుండా ఒక డిప్యూటీతో ప్రకటన ఇప్పిస్తారు. జూరాలలో నీళ్లు లేవు కాబట్టి యాసంగికి నీళ్లు ఇవ్వలేమని, రామన్పాడు వరకు మాత్రమే నీళ్లు ఇస్తామని చెబుతున్నారు.
25 టీఎంసీల ఈ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సాగునీళ్ళు వచ్చి పంటలు పండి ప్రజలు బాగుపడినటువంటి స్థితిని అంగీకరించి మెచ్చుకొని ఇలా 1 ఎకరా కూడా నీళ్ళు రాలే గతంలో అని చెప్పి మాట్లాడేటువంటి మీ తీరు అది మీకే సిగ్గనిపించాలి. ఈ రాజీనామా అనే విషయం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీకు ఎంత హుందాతనం ఉందో, ఎంత గొప్పవాళ్ళు, ఎంత నైతికత ఉందో మిమ్మల్ని మీరు రుజువు చేసుకోండి. థ్యాంక్ యూ అని దూరదృష్టితో ఆయన మనం కొత్తగా అదనంగా వనపర్తి నీళ్ళు కావాలంటే ఉన్నదాంట్లోకి వెళ్ళి తీసుకోవడం ధర్మం కాదని నీటి కేటాయింపులు పెంచిపించినాం. మనకు వాస్తవంగా 5-6 టీఎంసీలే అవసరం, కానీ భవిష్యత్తుకు ఉపయోగపడాలని 25 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నటువంటి కేఎల్ఐని నేను శ్రద్ధ వహించి 40 టీఎంసీలకు పెంచిపించిన ఆయన ఏడాది బాబు ఏడాదిన్నర సుమారు ముఖ్యమంత్రి గారికి ఉపయోగపడింది పడింది. అది ఇచ్చినాం కాబట్టి ఇలా కేరళ ఆయకట్టును మనం బాధాప్తంగా వాడుకోగలుగుతున్నాం. వరద జిల్లాలో లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే మనకి ఇక్కడ కల్పించే ఆనాడు కనుక మనం ముందు చూపుతారు చేయకుండా ఉంటే ఇప్పటికే ఎదుస్తూ ఉంటారు. వాళ్ళు పెంచుకుంటారు. మళ్ళీ రెస్టోర్ చేసి వాటిని మళ్ళీ టెండర్లు పిలిచి నీళ్ళు ఇవ్వడం సులభము, సాధ్యము. ఎక్కువ నీళ్ళు ఇవ్వడానికి, తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పటికైనా పునరాలోచించమని నేను కోరుతా ఉన్నా జిల్లా ప్రజల తరఫున, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున. ఆ ప్రాంత ప్రజలకు మేలే విషయం చెప్తున్నా నేను. భవిష్యత్తులో కూడా జూరాల మీద ఇదే పరిస్థితి ఉంటుంది. పాలకాండలో వరద మీరు అనుకున్నట్టు ప్రతి సంవత్సరం 70 యావరేజ్ ఫ్లడ్ డేస్ ఉండవు. అనుకోకుండా 2-3 ఏళ్ళు కరువు వస్తే పైకి ఉన్నటువంటి ఆయకట్టుకే నీళ్ళు ఉండవు. జూరాల నుంచే నెట్టపాడికి ఎత్తిపోయాలి 2 లక్షల ఎకరాలు. భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 2 లక్షలకు ఎత్తిపోయాలి. జూరాల కుడియడమ కాలువలకు 1,10,000 ఎకరాలు కావాలి. కోయిల్ సాగర్కు 46,000 ఎకరాలు కావాలి. ప్రతిపాదించిన గట్టు ఎత్తిపోతల పథకానికి 35,000 ఎకరాలు కావాలి. దగ్గర 6.5 లక్షల ఎకరాలు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కి సంబంధం లేకుండానే జూరాలకు వెళ్ళిపోవాలి. వాటికే దిక్కు లేదు, వాటికే గతి లేదని చెప్తున్నాం. రేపటికైనా ఏనాటికైనా మనకు ఉన్నటువంటి జూరాలకు యాసంగిలో కూడా నీళ్లు రావాలి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా భవిష్యత్తులో యాసంగిలో కూడా సమృద్ధిగా కలకలాడాలంటే ఒకటే మార్గం. భవిష్యత్తులో పాలమూరు రంగారెడ్డి నీళ్లను మళ్ళీ జూరాలకు అనుసంధానం చేయడమే ఏకైక పరిష్కారం. శాసనసభలో మాట్లాడతాడు ఆయన. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చింది మేమే అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఉన్నాడు కాబట్టి కాంగ్రెసే. అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో మీరు 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చి ఉంటే నేను రాజీనామా చేస్తాను శబ్దం పోతాడు. ఎవడు అడగలే ఆయన రాజీనామా. నేను కూడా ఇప్పుడు అడుగుతలేను. నువ్వు మాట మనిషివైతే ఆ మాటకు విలువ ఉంటే, మనిషివైతే ఏం మాట్లాడినావో నేను గుర్తు చేస్తున్నా. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 1 ఎకరా కూడా నీళ్ళు పోలేదని చెప్తున్నావు, ఇవ్వలేదని చెప్తున్నావు. ఒకవేళ ఇచ్చినట్లు వేరే రుజువులు అవసరం లేదు. నీ మాట నువ్వు మాట్లాడిన మాట సరిపోదా? బీఆర్ఎస్ ప్రభుత్వమే నీళ్ళు ఇచ్చింది, కాంగ్రెస్ చేయలే, టీడీపీ లేని నువ్వే మాట్లాడిన మాట సరిపోదా? నువ్వు మాట్లాడిన మాటనే నీ ముందర పెడతానంటే అప్పుడు సిగ్గుతో తలదించుకోవాలి కదా. రాజీనామా చేస్తావా లేదా అది నీ విజ్ఞత. నేను చాలాసార్లు చెప్పినావు జగన్ ముఖ్యమంత్రి చేయకపోతే రాజీనామా చేస్తానని మాట్లాడాను. ఆయన చాలా మాట్లాడి అవన్నీ నేను మాట్లాడి తేలిక కాదలుచుకోలేను. నీళ్ళకు పరిమితమై గత ప్రభుత్వ హయాంలో బాధ్యత గల మంత్రిగా ఉండి మంత్రి పదవి పోయినాక కూడా పూర్తయినాక కూడా అదే పార్టీలో కొనసాగి కేవలం ఎన్నికల ముందు ఇంకో పార్టీలోకి పోయి అలా ఇంకో పార్టీ నుంచి ఎమ్మెల్యే మంత్రి అయిన కారణంగా గతంలో ఏమి జరగలేంటే గతంలో నువ్వు సన్నాసివా? ఏం జరగకుండా ఎందుకున్నావు వాళ్ళ మంత్రిగా? ఏం జరగకుండా ఎందుకున్నావు ప్రభుత్వంలో? ఏం జరగకపోతే ఎందుకు మాట్లాడటం? ఎక్కడో కాదు మాట్లాడింది. సాక్షాత్తు 2016లో హరీష్ రావు గారు నీటిపారుదల మంత్రిగా ఉన్నప్పుడే 2 ఏళ్ళు అవిరళ కృషి చేసి ప్రభుత్వం వచ్చినాక 14 నుంచి 16 వరకు ఆహారం కృషి చేసి అందరం కలిపి ఆ కృషిలో కృష్ణరావుడు ఉన్నాడు. పండుకున్న కాడు ఉన్నాడు, తిరిగిన కాడు ఉన్నాడు, మాట్లాడిన కాడు ఉన్నాడు, మీటింగ్లలో ఉన్నాడు, ఇంజనీర్లతో పనిచేయించే కాడు ఉన్నాడు, మాయంబడి ఉన్నాడు, ఆయన ఇప్పుడు మేమున్నాం, అందరం కలిసే చేసినాం. హరీష్ రావు తోలుకొచ్చే నీళ్ళు వదిలినాం. ఆ నీళ్ళు వదిలినప్పుడు ఆయన ఏం మాట్లాడినో మీకు వీడియో చూపిస్తాడు.
నీళ్ళు వదిలినప్పుడు ఏం మాట్లాడిండో వీడియో చూపిస్తా, మీరు అందరూ దయచేసి జూమ్ చేసి ప్రజలకు చూపించండి. పెట్టింది అది కూడా అని గోపాలపేట మండలం దాటి కోడేరు మండలం ఒక 2 గ్రామాలు టచ్ అయితే ఇచ్చినవాళ్ళు, మండలానికి ఇచ్చినవాళ్ళని లెక్క అని ఇంత భయంకరంగా ఉంది. ఏం చేయాలని చెప్పి అప్పుడు ఇంజనీర్లతో మాట్లాడి ఏ దానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసి గణపురం బ్రాంచ్ కెనాల్కు 37 కిలోమీటర్ల దగ్గర ఒక డిస్ట్రిబ్యూటర్కి పర్మిషన్ తీసుకొని మెయిన్ కెనాల్ నుంచి 17 కిలోమీటర్ల నుంచి పెద్దమదరి బ్రాంచ్ కెనాల్ పర్మిషన్ తీసుకొని D8 అసంపూర్తిగా ఉండేటువంటి D8 కెనాల్ను దాన్ని పూర్తి చేయించేటువంటి పని సొంతంగా బాధ్యత చేసుకొని మళ్ళీ MJ4 MJ3 అనే వాటిని కొత్తగా శాంక్షన్లు చేసుకొని ఇవన్నీ చేస్తే వనపర్తి నియోజకవర్గానికి నీళ్ళు వచ్చినాయి. అప్పుడు చిన్నారెడ్డి గారు అన్నారు, దొండ కాలం ఉండే, రాజశేఖర రెడ్డి కాలంలో దొండ కాలం ఉండే, దానికి గని పెడితే నీళ్ళు వచ్చింది. గని మీరు ఎందుకు చేయలేదు? మీరు చేయకనే కదా మేము పని చేసింది. కాబట్టి ఇవాళ మంత్రి కాకపోయినా మంత్రి స్థానంలో ఉండేటువంటి చిన్నారెడ్డి గారు కానీ అటు కృష్ణారావు కానీ ఇద్దరు ఉమ్మడి జిల్లాలో క్యాబినెట్ ర్యాంక్ ఉండేటువంటి వ్యక్తులు. చరిత్ర మిమ్మల్ని క్షమించదు, ముఖ్యంగా జూపల్లి గారిని అసలు క్షమించదు. చిన్నారెడ్డి గారు తన టికెట్ దొంగలేకపోయినా ఇంకా బాధపడకుండా ప్రజల మీద దృష్టి పెట్టలేమో కానీ ప్రజలు గెలిపించి ప్రభుత్వంలో మంత్రి ఉన్నటువంటి జూపల్లికి అయితే బాధ్యత ఉంది కదా, ఆ బాధ్యత నిర్వర్తించమని నేను కోరితే చోటమూటగాళ్ళతోనా చేలేగాళ్ళతోనా వ్యక్తిగత నిందారోపణలు చేసి ఏదో చేస్తామంటే ఏంటో కూడా మీకు లేదు. మమ్మల్ని గుర్తులు దిగినా సరే తెలంగాణ ఇద్దామని దిగిన వాళ్ళం మేము. 4 వేదవాళ్ళతో 4 బూతు మాటలు తెప్పించి మీరు ఆనందపడితే అది శునకానందమే తప్ప మాకు కలిగే నష్టం ఏం లేదు. బరాబర్ ఎవరు ఏ హామీలు ఇస్తే అవి అమలు జరగడం కోసం పట్టుబడతాం, అది మా బాధ్యత ప్రతిపక్షంగా. మేము ఆయన ఇప్పుడు ఉండేటువంటి రిజర్వాయర్లు సరిపోవు, కేఎల్ఐ కింద అంతా కలిపితే 4 TMCలే. అందుకే పాలమూరు రంగారెడ్డి పెట్టాం 70 TMC. కేఎల్ఐకి ఎప్పుడైనా సరే ఏటీలో వచ్చేటువంటి నీళ్లు అత్యధికంగా వచ్చినప్పుడు మొత్తం లిఫ్ట్ చేసి దాచిపెట్టుకునేటట్లు వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే మనంతా లిఫ్ట్ ఇరిగేషన్, గ్రావిటీ లేదు. దానికి అనువుగా నీళ్లు ఉంటాయి, ఎట్లా పోతుంటాయి, నింపుకుందామంటే రిజర్వాయర్లు ఉండవు. మీ కాలం మొత్తం మీరు ప్లాన్ చేసిందే రిజర్వాయర్లు లేని వ్యవస్థ. దానికోసమే అదనపు రిజర్వాయర్లు కావాలని మేము జీవో ఇచ్చినాం, సర్వేలు చేసినాం. ఎన్నికల తర్వాత అవి మొదలు పెడదాం అనుకున్నాం, మా ప్రభుత్వం రాలేదు. కాబట్టి కేఎల్ఐ కింద ప్రతిపాదించిన అదనపు జలాశయాల మీద దృష్టి పెట్టాలి. దమ్ముంటే చాతనైతే ఆ పని చేయండి. ఇద్దరికి చెప్తున్నా. నెక్స్ట్ చరిత్రాత్మక దినం పంపును ఆన్ చేసినాడు ఆయన స్వయంగా మీడియాకు మాట్లాడారు. మేమందరం మాట్లాడాం, మేము మాట్లాడి చూపిస్తే అది రుజువు కాదు కాబట్టి ఆయన మాట్లాడిలో మీరు చూపిస్తే రుజువు. మీరు ఇదంతా ప్రజలకు చూపించండి. నేను ఎప్పుడు ఎవరి మీద ఈ రోజు వరకు 2 ఏళ్ల కాలంలో నాకు నేనుగా ఎవరి మీద ఎప్పుడు ఆరోపణ చేయలే, ఎప్పుడు వ్యక్తిగత దూషణ చేయలే, నాకు అలవాటు లేదు. ఎవరైనా 10 సార్లు చేస్తే జవాబుగా ఒకసారి ఏదైనా మాట్లాడింటాను తప్పిస్తే అది కూడా ప్రజలకు విషయం చేయాలని. అంతకు మించి నాకు ఆ వ్యక్తిగత అంశాల మీద ఆసక్తి లేదు ఏనాడు కూడా. చాలామంది వాళ్ళ సంస్కారం, వాళ్ళ విజ్ఞత, వాళ్ళ స్థాయి, వాళ్ళ అవగాహనను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. అన్నీ ప్రజలు గమనిస్తుంటారు. ఇక్కడ అంశం ఒకటే, సుమారు 25 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి గారు దాంట్లో 5 ఏళ్ళు తీసేస్తే కదా పీరియడ్ 20 సంవత్సరాలు అయితే ఉన్నారు ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నారు. సరే, మీ కాలంలో మీరు ఏం చేసిండ్రు ఏం చేయలేదు నా చర్చ కొత్తలేదు. సమైక్య రాష్ట్రంలో మీకు చేతనేది ఏం చేసిండ్రో చేసిండ్రు, చేతగాంధీ ఏం కాలేదో చెప్పారు. కానీ ఆనాటి ప్రభుత్వాలు కాంగ్రెస్ టీడీపీల యొక్క వైఫల్యం కారణంగానే కదా తెలంగాణ ఉద్యమం వచ్చింది. అందుకే కదా మీరు రాజీనామా చేసి వచ్చి బీఆర్ఎస్లో కలిసింది. ఆ నినాదం మీదనే కదా ఉప ఎన్నికల్లో గెలిచింది. ఆ నినాదం మీదనే కదా 2014లో గెలిచి మంత్రి. మీరు మంత్రిగా ఉన్నప్పుడే కదా కేఎల్ఐకి మనమందరం కలిసి కష్టపడి నీళ్ళు తెచ్చింది.
ఒక ఎకరం కూడా నీళ్ళు ఇవ్వలే కాంగ్రెస్ గతంలో మేము ఇచ్చినవి తప్ప. అంటే నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉంటే అప్పుడే పని జరిగినట్లు, నువ్వు ఎప్పుడు అడిగి వచ్చి రాజీనామా చేస్తే ఆ పార్టీ కార్యాలయం కాల్చి ఇండిపెండెంట్ పోటీ చేసినా ఇంకో పార్టీకి పోయినా అప్పుడేం జరగనట్లు. సిగ్గనిపించదానికి ఇట్లా మాట్లాడడానికి కొద్ది కూడా ఏమనిపించదా? అరే సమాజంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, విజ్ఞులు ఉంటారు, మా ముఖం మీద వచ్చి ప్రజలు ఏమో అనకపోవచ్చు వాళ్ళు ఉండే పరిస్థితులు బట్టి, కానీ వాళ్ళంటూ మన అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటారని ఇంగితం ఉండదా? ఆ ఇంగితంతో మాట్లాడరా? ప్రజలు తమకు నీళ్ళు వచ్చినాయి, సాగునీళ్ళు వచ్చినాయి, చెరువులు నిండినాయి, గుట్టలు నిండినాయి, చేపలు పోసుకున్నాం, బతుకుదెరువు మారింది, ఊళ్ళు మారినాయి, పచ్చదనం పెరిగింది, పంటలు పండినాయి, ఆర్థిక శక్తి పెరిగింది, వర్షాలు ఆగిపోయినాయి, రివర్స్ వర్షాలు వచ్చినాయి, ఎక్కడోళ్ళు అక్కడ కైగా బతుకుతున్నారనేటువంటి ఒక మాట బ్రహ్మాండంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నది యథార్థం. నువ్వు దాన్ని మసిమూసి మారేడుకాయ ఏం లేనట్లు, గతం ఏం జరగనట్లు, ఒక ఎకరాలు కూడా నీళ్ళు వేయాలని మరి ఎవరు చెప్పింది? నువ్వే కదా చెప్పింది. గత పాలకులు లేకపోతే కేసీఆర్ నాయకత్వాన, హరీష్ రావు నాయకత్వాన మేమే ఇచ్చినామని నువ్వే మాట్లాడుతుంది కదా. పోనీ నేను నా బుద్ధి లేక మాట్లాడినా ఇలా కొత్త బుద్ధి వచ్చింది అంటాను అనుకుందాం. తెలిసేపటి 2014 కంటే ముందు పూర్తయింది ఒకటే ఒక పంపు, మొదటి లిఫ్ట్ ఎల్లూరు దగ్గర ఉండేటువంటి. దాని కింద ఇరిగేషన్ కెపాసిటీ ఉండేది కేవలం 13,000 ఎకరాలు మాత్రమే. మరి అలా 2014 తర్వాత కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద కొల్లాపూర్ కానీ, వనపర్తి కానీ, అచ్చంపేట కానీ, నాగర్కర్నూలు కానీ, పార్ట్ ఆఫ్ చర్చల్లో కానీ, కలవకుర్తి కానీ మొత్తం కలిపి 4.5 పైచీలకు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇలా పంటలు పడుతున్నాయి కదా. ఇది 2014 నుంచే ప్రారంభమైంది కదా. సచిపూలు, పంప్ హౌస్ ఇవన్నీ కూడా 2014 తర్వాతనే కదా మనం పూర్తి చేసింది, అందరం కలిసి పూర్తి చేసినాం కదా. మరి అన్నప్పుడు నీళ్ళు ఎవరు ఇచ్చింది? దానికి తోడు సింపుల్ విషయం కదా, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అనేది నడిస్తే అది ఎన్నాళ్ళు నడిచింది, ఎన్ని టీఎంసీల నీళ్ళను మనం వీటికి తోడామని దానికి రికార్డు ఉంటుంది. కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి పంపు కానీ, రెండవ పంపు కానీ, మూడో అంటే మొదటి లిఫ్ట్, రెండో లిఫ్ట్, మూడో లిఫ్ట్, ఈ లిఫ్ట్లలో ఏ రోజులలో ఎన్ని గంటల పాటు పంపులు నడిచినాయి, దాని కరెంటు బిల్ ఎంత అయింది, నీళ్ళు ఎన్ని దొరకడం అనేది రికార్డు ఉంటుంది. నువ్వు కూడా మార్చలేవు, ఇప్పుడు నీ తాత కూడా మార్చలేవు దాన్ని, అది రికార్డు. 2014 కంటే ముందు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం లిఫ్ట్ చేసినటువంటి నీటి పరిమాణం కేవలం 4 టీఎంసీలు, ఇది రికార్డు. 2014 తర్వాత కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత మనం లిఫ్ట్ చేసుకు వచ్చినటువంటి నీళ్లు సగటున ప్రతి సంవత్సరం 40 నుంచి 50 టీఎంసీల నీళ్ళని లిఫ్ట్ చేసినాం. ఓ సంవత్సరం 35, 36, ఓ సంవత్సరం 40, 45, ఇంకో సంవత్సరం 50 టీఎంసీ రికార్డు ఉంటుంది ప్రతి పంపింగ్ స్టేషన్లో. ఆ సంవత్సరం ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు ఎన్ని నీళ్లను లిఫ్ట్ చేసామనేది రికార్డు ఉంటుంది. మరి ఇదంతా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వాన్ని లిఫ్ట్ జరిగితే ఒక ఎకరా కూడా నీళ్ళు లేదని యాభై సావాలి జీవితంలో దానికి ఏం మాట్లాడలేదు. కాబట్టి నేను నా నోటి నుంచి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి ప్రజలకు. లేదు ఇంకా దీని మీద గుడి సమర్థన, మొండి సమర్థన చేసుకొని మాట్లాడతా అంటే ఇక దేవుడే కాపాడాలి. మేము వేరే రోజులు తెచ్చి ముందర పెడతలేము, ఛాలెంజ్లు విసురుతలేము, జబ్బర్లు తరుచుకుంటలేము. నీవేం మాట్లాడినావో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావో పెట్టి యథార్థం ఏందో ప్రజల్ని గ్రహించమంటున్నా. నీకు ఉందాక ఎప్పుడు ఉన్నది? పొరపాటు అయింది గతంలో, నేను మాట్లాడిందే కరెక్ట్, ఇప్పుడు పొరపాటుగా మాట్లాడినా ఇంకా ఇది జరగాల్సి ఉన్నాయి, ఇంకేమన్నా నువ్వు సర్ది చేయకుంటే చెప్పుకో. ఎంత తాపత్రయపడి ఇప్పుడు చేసినాం అందరం కలిసి, మీ కృషి లేదని ఎప్పుడు అన్నా? మేము ఎంత కష్టపడ్డా కూడా. అలానే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, మీరు మంత్రి, ఒక్కొక్క ప్రాజెక్టు బాధ్యత తీసుకొని మీరు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్తే కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నాకు బాధ్యత పెట్టింది ముఖ్యమంత్రి గారు. నాకు బాధ్యత ఉన్న హరీష్ రావు గారిని, ఇతరులను, జిల్లా ఎమ్మెల్యేని, సాక్షాత్ మంత్రి గారిని, ఆనాడు మంత్రి గారిని అందరం కలిసి ఎన్నోసార్లు మాట్లాడుకొని ఎన్నో పనులు ఎట్లా వేగం కావాలని చెప్పి తాపత్రయపడితేనే గాడికి వచ్చింది.
అరే అమాంతంగా ప్లేట్ తిప్పేస్తావా? అందరం కలిసి సమిష్టిగా చేసిన పని కూడా నువ్వు ఇలా అంగీకరించలేకపోతే ఇదే తత్వం. అలా నేను చెప్పిన స్టేట్ మీడియా తీసుకొని వచ్చి చెప్పిన, ఇప్పుడున్న ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు కూడా ఆనాడు కొన్ని సందర్భాల్లో కొంత వ్యక్తిగత అక్కస్తో కూడా మాట్లాడాడు. కొన్ని సందర్భాలు మొత్తం మేము గతంలో మేము చేసేది ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు కొత్త తెచ్చేది ఏం లేదు అన్నట్టు తీసేసి మాట్లాడాడు. నేను ఆధారాలతో పాటు స్టేట్ మీడియాను తీసుకొని వచ్చి చూపించిన కాంగ్రెస్ టీడీపీల హయాంలో జరిగిన పని ఎంత, వెచ్చించిన నిధులెంత, జరిగిన పని ఎంత మోక మీద చూపించి రికార్డులతో లెక్క చూపించిన. ఇదే జరిగింది, వీడికే ఉంది, ఇది వాస్తవం కాదు చెప్పి ఇంకో మాట చెప్పిన ముందు చూపుతో, చాలా ముందు చూపుతో ఆలోచన చేసిన. ఇంతకుముందు ఆయన చెప్పిన దాంట్లో కూడా ఉంది ఆప్షన్. ఆయన మొత్తం కంప్లీట్ చెప్పలే, కొద్దిగా చెప్పి వదిలేసి మొదలు కల్లమూర్తి ఎత్తిపోతల పథకాన్ని కంటెంప్లేట్ చేసినప్పుడు, దాన్ని రూపకల్పన చేసినప్పుడు 50,000 ఎకరాలే ఆయకట్టు. తర్వాత దాన్ని మళ్ళీ 2.5 లక్షల ఎకరాలకు పెంచుతూ జీవో విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం. పనులు స్టార్ట్ కాలే, కానీ ప్రాజెక్ట్ స్వరూపం ఎట్లుండాలన్నట్టు. ఆ తర్వాత మళ్ళీ అది 3.5 లక్షల దాకా వెళ్ళిపోయింది. అంత పోయినా కూడా విషాదం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి, వనపర్తి ప్రాంతానికి సంబంధించి అప్పుడు ఉమ్మడి గోపాలపేట మండలం అనేది నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉండే కాబట్టి ఆనాడున్న మంత్రి జనార్దన్ రెడ్డి గారు గోపాలపేట తన సొంత మండలం కాబట్టి కేఎల్ఐ ఆయకట్టు పరిధిలో ఆ రాడార్లో గోపాలపేట మండలం కాడికి పెట్టి మిగతా మొత్తం వనపర్తిని ఎగరగొట్టేసారు. అప్పుడు చిన్నారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు. విపక్ష రాజకీయాలు అంటుంటే ఆ రోజులలో ఎందుకు చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళకు దాని మీద ఏం చేయాలన్న పాల్గొని పరిస్థితులలో కాలం గడిచిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాజెక్టుల మీద రివ్యూ జరిగేటువంటి సందర్భంలో చూస్తే కిందికెళ్ళి భీమా నుంచి వచ్చేటువంటి నీళ్లు శంకర సముద్రం నుంచి ఆ పక్కల వాడి కిందికెళ్ళి వెళ్ళిపోతే 4-5 గ్రామాలకు మించినావు. కానపల్లి దాటినాక పెద్దగూడెం కడగుట్ల కొత్త భాగం, తర్వాత నాసనల్లి తాటిమామల అయిపోయాయి కథం. జూరాల నీళ్ళు ఒక పాత పేపర్ మండలమే, అది కూడా అలంపూర్ నియోజకవర్గం ఉండే. మరి మొత్తం వనపర్తి కథ ఏదిరా దేవుడా అని చూస్తానంటే ఎక్కడ పై నుంచి రావు, కింది నుంచి రావు. దాంట్లోకి వెళ్ళి ముట్టుకొచ్చినటువంటిదే నేను ఆనాడు చీఫ్ ఇంజనీర్లతో మాట్లాడి, అయ్యా మీరు ఏ ప్రాతిపదికన ఒక ప్రాంతానికి నీళ్లు, ఇవి ఈ ప్రాంతానికి కెనాల్ పోవాలి, ఈ ప్రాంతానికి డిస్ట్రిబ్యూటర్ పోవాలి, దీనికి మేజర్ పోవాలి, దీనికి మెయిన్ కెనాల్ పోవాలి, ఎట్లా నిర్ణయిస్తారు? దాని ప్రాతిపదిక ఏంటంటే కెనాల్ మెయిన్ కెనాల్ యొక్క గ్రావిటీ లెవెల్ కంటే ఎక్కడ కిందికి ఉంటే పారుబాటం అక్కడ ఇచ్చుకుంటూ పోవాలి సార్, అది ఇరిగేషన్ ధర్మం అన్న. మెయిన్ కెనాల్ నీళ్లు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? ప్రధానంగా పారుబాటం స్టార్ట్ అయ్యేది గుడిపల్లి నుంచి, కొల్లాపూర్ నుంచి జొన్నలబండకు, జొన్నలబండ నుంచి గుడిపల్లి వరకు ఉండేటువంటిది మొత్తం కలిపితే 62,000 ఎకరాలే. కేవలం 62,000 ఎకరాలే అంతా కలిపితే. అసలు ఆయకట్టు ప్రారంభమైంది గుడిపల్లి నుంచే. గుడిపల్లి కాడ నుంచి ఒక కెనాల్ అచ్చంపేట అయిపోతుంది, ఇంకొక కెనాల్ వనపర్తి నాగర్ కర్నూలు ప్రాంతాలను చీల్చుకుంటూ జడ్చర్లను కొంత బాగా టచ్ చేసుకుంటూ కలవకుర్తికి వెళ్ళిపోతుంది. అది 29 ప్యాకేజ్ అంట, మెయిన్ కెనాల్ అంట. మనకు గుడిపల్లికి వెళ్ళి రావాల్సి ఉండే సార్ నీళ్ళు, కానీ అప్పుడు పెట్టలేరు. మరి ఏంది పరిష్కారం? వేరే పరిష్కారం లేదు సార్, కొత్తగా శాంక్షన్ తీసుకోవాల్సిందే. పెట్టిన D8 అది వనపర్తి కోసం పెట్టలే. D8 అనేది కూడా గోపాలపేట మండలానికి మాత్రమే ఉద్దేశించి పెట్టి జనంత ముద్దరికి పోగానే కోడేరుకుంత ఇలా మిగిలితే ఇంత బాగా కన్నట్టు జనంత బాగా తిప్పింది, అంతే. ఎదంటాం అది అడగాలి కదా. అరే మాకు అన్యాయం అవుతుంది మా దగ్గర చెప్పాలి. కానీ రుణమాఫీని అయినట్టు మాట్లాడతారు ముఖ్యమంత్రి, దానికి డబ్బా కొడతారు. మన మావాడు ప్రెస్ మీట్ పెట్టి మీకు వివరాలు ఇచ్చినారు. అర్హుల జాబితానే సగానికి సగం కుదించింది ప్రభుత్వం. సింపుల్ లాజిక్. ప్రతి రైతుకు పట్టదారు పాస్బుక్ ఉంటేనే రైతు, భూమి ఉంటేనే పట్టదారు పాస్బుక్. పట్టదారు పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు గత కేసీఆర్ సర్కారులో రైతు బంధు వచ్చింది. మన నియోజకవర్గంలో రైతు బంధు వచ్చినటువంటి వాళ్ళు 90,000 మంది రైతులు ఉన్నారు. 90,000 మంది రైతులు రైతు బంధు వచ్చిన వాళ్ళు ఉంటే ఈ 90,000 మంది రైతులలో 70,000-80,000 మంది బ్యాంక్ లోన్లు తెచ్చుకోరా? శ్రీధర్లాగా నరసింహాయిలాగా సొంత నిధులు తప్ప మిగతా వాళ్ళు బ్యాంక్ లోన్ తెచ్చుకుంటారు. ఎంతమంది కావాలి మరి?
రుణమాఫీకి అర్హులైనటువంటి వాళ్ళని లెక్క చూపడమే సర్కార్ సగం సగం చేసి చూపించింది. 46,000 చూపించింది, 46,000 చూపించింది. దగ్గర 16,000-17,000 ఇక పెండింగ్ ఉన్నట్టు వాళ్ళే చూపిస్తుంది. ఒట్టిగా ఎక్కడైతే డిఏఓ అడిగితే అగ్రికల్చర్ ఆఫీసర్ నేను ఫోన్ చేసి అడిగితే తెలియదు సార్ నాకు ఎంత ఉందో అన్నాడు. లీడ్ బ్యాంక్ వాళ్ళని అడిగితే జిల్లా లీడ్ బ్యాంక్ వాళ్ళని అడిగితే మా దగ్గర ఫిగర్స్ లేవు సార్ అని తప్పించుకోనికి. కలెక్టర్ని అడిగితే ఆ ఫిగర్స్ అన్ని అగ్రికల్చర్ అండ్ లీడ్ బ్యాంక్ వాళ్ళతో ఉంది సార్, మా కార్యాలయం లేవాలి. తప్పని పరిస్థితుల్లో సమాచార హక్కు చట్టం కింద పెట్టేసాం. సచ్చినట్టు ఇవ్వాల్సిందే కదా. సమాచార హక్కు చట్టం కింద పెడితే ఇచ్చినటువంటి దాంట్లోనే 15,000 పైచి ఏది అర్హుల జాబితాలోనే, నేను చెప్పేది అర్హుల జాబితాను సగానికి సగం కుదించింది. ఉన్న అర్హుల జాబితాలకు వెళ్ళి ఇంకా 15,000-16,000 మందికి ఈ గొప్పతనానికి అరే మేము ఇంత ఇచ్చినాం ఎందుకు చెప్పాలి అంటున్నా. అవుపై మాతో ఇంత ఉంది, ఇంత ఇచ్చినాం. దీనికి భారతదేశంలో ఎవరి ఎంత ఇచ్చినాం రుణమాఫీ ఏ సర్కారు ఇచ్చింది? ఆకాశం అంత ఎత్తు చెప్తారు. ఏం ధైర్యమో నాకు అర్థం కాదు. నీవు అంత గొప్పతనం చేసి చెప్పేటువంటి రుణమాఫీ 20,000 కోట్లే. మేము కేసీఆర్ సర్కారులో మేము చేసేటువంటి రుణమాఫీ 28,000 కోట్లు. మీరు ఆ ఆకాశం అంత ఎత్తు ఎగిరేలా చెప్పినామా? మేము ఓ బాధ్యత ధర్మం అనుకున్నాం, చెప్పినాం, చేసినాం. అయ్యా కరోనా వచ్చింది, కష్టకాలం ఉంది, ఇప్పుడు కాదు, టైం పడుతుంది, లేట్ ఇస్తామని చెప్పినాం. మోసం చేయలేము మేము మీలాగా. ఇలా మీరు చేసే పని ఏంటి? అసలు కేసీఆర్ ఇవ్వనట్లు, ఇక మీరు వస్తే తెల్లారంగానే ఇచ్చేటట్లు ఇంతగా అంత గంభీర ఆశ పెట్టి ఇలా ఎక్కడికక్కడ చేతులు ఎత్తేస్తారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు? మేము అమలు చేద్దాం అనుకున్నాం అన్ని గ్యారెంటీలు, కానీ పైసలు లేకుండా అన్ని అప్రపాలు చేసిపోయారు మీరు, అందుకే మేము అమలు చేయలేకపోతున్నాం శాసనసభలో మాట్లాడతారు. ఇది ప్రజలను వంచడం, మోసం చేయడం. ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వాలైనా సరే ఎన్నికలు పోయేటప్పుడు కానీ ఎన్నికలు గెలిచినప్పుడు కానీ యథార్థాలు చెప్పాలి. పోయినంతకాలం మోసం చేయడం భావ్యం కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలనుకునేటప్పుడు, హామీ ఇచ్చేటప్పుడు ఆ రాష్ట్ర ఆదాయం ఎంత, అప్పులు ఎంత, వనరులు ఎంత, వృద్ధి చెందే అవకాశం ఎంత ఉంది, ఏ రంగాల్లో ఆదాయం ఎంత పెంచుకునే అవకాశం ఉంది, అన్ని మదింపు చేసుకున్నాకనే ఎవరైనా హామీ ఇస్తాడు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పెంత ఆమ్దాన్ ఎంత అనేటువంటిది ప్రతి సంవత్సరం కాల్ రిపోర్ట్లో ఉంటుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థకు సంబంధించి రాష్ట్ర విభాగం వాళ్ళు లెక్క చేస్తారు ప్రతి సంవత్సరం. చేసి ఏమైనా అపసవ్య ధోరణి ఉంటే ప్రభుత్వాలకు వాళ్ళు హెచ్చరిక చేస్తారు. అది విధానం. దాన్ని చూసుకొని ఇంత ఉంది ఇంత లేదని చెప్పాలి. ఎవడన్నా మొత్తం కలిపి కేవలం 4,25,000 కోట్లు మాత్రమే 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ చేసి ఇంత సంపదను సృష్టిస్తే, ఏడాది ముందే 1,20,000 కోట్లు అప్పు చేసి ఎలుకలు పడిపోయి ప్రతిదానికి కేసీఆర్ తిట్టడమేనా? ఇప్పటికైనా ఉన్నదేంటి, మీరు ఏం చేస్తారో, ఎంత చేతనవుతుందో ప్రజలకు యథార్థం ధర్మబద్ధంగా చెప్పి అదే చేయాలి తప్ప నోటికి వచ్చినట్టు ఇష్టం ఉన్నది మాట్లాడి అభాస్పాలు కావద్దని చెప్పి నేను కోరుతాను.